నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. కొడుకుకి ఎక్కువ ఖర్చు, కూతురికి తక్కువ ఖర్చా? ఒక తండ్రికి హైకోర్టు గట్టిగానే హెచ్చరించింది. అయితే ఒక కేసులో తల్లి మరియు మైనర్ కూతురు ఇద్దరు కూడా ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేశారు. ఆ ఫ్యామిలీ కోర్టు తల్లికి 5,000 రూపాయలు, కూతురికి 2,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. అయితే ఈ అమౌంట్ను ఎన్హాన్స్ చేయమని ఆ పిటిషనర్స్ ఇద్దరు కూడా, తల్లి కూతురు ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తండ్రి అన్నాడు, తన పెద్ద కొడుకును తాను బీటెక్ చదివిపిస్తున్నానని, తనకు అన్ని ఖర్చులు తానే భరిస్తున్నానని, అట్లే తన తల్లిదండ్రుల పోషణ కూడా తనపైనే ఆధారపడి ఉందని వాదించాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు అంది, కొడుకును చదివిపిస్తున్నంత మాత్రాన, కొడుకు అవసరాలు తీరుస్తున్నంత మాత్రాన తన మైనర్ కూతుర్ని నిర్లక్ష్యం చేయడం, తన పట్ల వివక్ష చూపించడం సరైంది కాదని పేర్కొంది. కొడుకు కూతురు ఇద్దరు సమానమేనని, వాళ్ళిద్దరి మధ్య వివక్షత చూపడం చట్టం అంగీకరించదని తెలిపింది. కేసు విచారణలో ఆ కూతురు 9వ తరగతి చదువుతుందని, ఆ కూతురికి కేవలం స్కూల్ ఫీజు తప్ప ఇతర ఏ విద్య, ఇతర అవసరాల వేటికి కూడా తాను ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు చెల్లించలేదనేటువంటి విషయం కేసు రికార్డుల ద్వారా వెల్లడైంది. దీన్ని గమనించిన కోర్టు కొడుకు కంటే కూడా మైనర్ కూతురికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. మెయింటెనెన్స్ అంటే కేవలం కడుపు నింపే డబ్బు మాత్రమే కాదని, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే సౌకర్యాలు అందులో భాగమని పేర్కొంది. ఈ కేసులో తల్లి యొక్క మెయింటెనెన్స్ను 5,000 రూపాయల నుండి 7,000కు హైకోర్టు ఎన్హాన్స్ చేసింది. కూతురు యొక్క మెయింటెనెన్స్లు ఏకంగా 2,000 నుండి 10,000 రూపాయలకు ఎన్హాన్స్ చేస్తూ హైకోర్టు ఆర్డర్ జారీ చేసింది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.